సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే ఈ పాయసం చేసుకోవడానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాల్సింది సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక 4 hours అన్న ఇవి నానబెట్టుకోవాలి. అయితే సగ్గుబియ్యం అయితే ముందుగా మనం నానబెట్టేసుకోవాలి. చిన్నదానికైతే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెద్దవి కాబట్టి మనము ఎన్ని గంటలు 4 hours నానబెట్టుకోవాలి. 4 hours నానబెట్టాలి. ఓకే, ఇంకా పెసరపప్పు మనము నానబెట్టిందా అది ఉడికించిందా? నానబెట్టింది ఇది ఇప్పుడైతే ఇప్పుడు ఉడికిస్తాము మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దాం. ఫస్ట్ ప్యాన్లో వాటర్ వేయాలి. ఓకే, వాటర్ వేడెక్కాలి, వేడి కావాలి. ఓకే, వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. మీకు మరి చాలా ఎర్లీగానే పెళ్లి చేసేసారు కదా, మరి అప్పట్లో మరి వంటలు అవి ఎలా మేనేజ్ చేసేవారు మీరు? నాకు అప్పుడు ఒక్క వంట కూడా రాదు మాదిరి. అసలు మా అత్తయ్యనే నేర్పించింది పెళ్ళి అయిన తర్వాత. మా హస్బెండ్కి చాలా వంటలు వచ్చు, మా హస్బెండ్ నేర్పించాడు. మా హస్బెండ్ చేస్తుంటే పక్క నుండి చూసి అలా నేర్చుకున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ అన్ని వంటలు వచ్చేస్తాయి. ఆయన ఎప్పుడైనా చేసి పెడతారా? ఇప్పుడు చాలా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అబ్బా, కానీ ఇంట్లో ఎప్పుడు కూడా వంట చేసి పెట్టేటోళ్ళు ఒక్కళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళందరూ తినేటోళ్ళే ఉండాలి. ఇలాగా ఉన్న ముగ్గురులో 2 వంట చేసేటోళ్ళు అంటే తినేవాళ్ళే ఉండరు. అప్పుడు మీ పాప తింటుంది అన్నీ తక్కువ కదా, అందుకనే తినేటోళ్ళు ఉంటారు. అన్ని టైంలో చెయ్యడు, ఏదన్నా ఒక టైంలో చేస్తాడు. రోజు డైలీ అంటే వంటలు అయితే నేనే చేసేది. ఎప్పుడన్నా స్పెషల్గా ఏమైనా చేద్దాము అంటే నేను చేస్తాలే అని చెప్పేసి ఒకసారి చేస్తుంటాడు అలా. ఓకే, స్ట్రెస్ బస్టర్. వంట చేయడం కూడా ఏంటంటే ఒక కళ ఇది, అంతే కదా. బాయిల్ అవుతుంది వాటర్. ఫస్ట్ మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఇందులో వేసేయాలి. ఈ వాటర్తో మొత్తం వేసేసుకోవచ్చు. ఇవి ఒక 10 minutes ఉడకాలి బాగా. ఇది శనగపప్పు కూడా, పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి దీంతో పాటు కూడా ఇది కూడా వేసేద్దాం. మామూలుగా అయితే కుక్కర్లో ఉడికించుకొని పక్కకు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓహో, ఇప్పుడు మనము చేయలేదు కాబట్టి ఇలా దీంట్లోనే ఇది కూడా ఉడకాలి. క్యాప్ పెట్టి ఒక 10 minutes ఉడకాలి. పెద్దగానే ఉండాలి మంట కూడా. కాజు ఉంది కదా, ఇది నెయ్యిలో వేసి రెడ్గా వేయించుకోవాలి. ఓకే, ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే కొబ్బరి తురిమేద్దాం. ఓకే, కొంచెం వేయించి తీసేస్తే చాలు కదా. ఇప్పుడు ఇది తీసేసి ఇది ఇట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసేద్దామా? తీసేద్దాం. ఒకసారి చూద్దాం. ఓకే, బెల్లం వేసేద్దాం. బెల్లం సరిపడా బెల్లం వేసుకుందాం. పాలు లేకుండా కూడా మనం పాయసం చేసుకోవచ్చు. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది కరగాలి బాగా. ఇప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం. ఎంత నెయ్యి ఉంటే అంత నెయ్యి, ఎంతైనా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచి పౌడర్, ఇలాచి పౌడర్ మన ఫ్లేవర్ కొరకి
వేసుకోవచ్చు ఎంతైనా. ఇది కర్పూరం ఒక కొంచెం, ఇది స్మెల్ బాగుంటుంది, మనకి బాగుంటుంది. దేవాలయం గుర్తొచ్చేస్తుంది కర్పూరం వేయగానే. కర్పూరం అని అలా దేవుడు ప్రసాదం అన్నమాట. కర్పూరం. ఆహా, గుళ్ళో ప్రసాదం తిన్న ఫీలింగ్ వస్తుంది పచ్చకర్పూరం వేసామంటే కదా. ఎస్ మాదిరి. ఇక ఫైనల్గా మనం కాజు కొబ్బరిది కలుపుకొని సో రెడీ అయిపోయింది. స్మెల్ మనకి అప్పుడే కర్పూరం స్మెల్ అనేది ఇలా వచ్చేస్తుంది. అవును, తీసేద్దామా ఇంకా? ఆఫ్ చేసేసి గుమగుమలాడిపోతుంది నిజంగా, ఎప్పుడెప్పుడు తిందామా అని. మరి చూసారు కదా, రెడీ అయిపోయింది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చకర్పూరం చిటికెడు. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యం పెసరపప్పులో బెల్లం, నెయ్యి వేసి కొద్దిసేపు మరిగించుకుని చివరిగా యాలకుల పొడి, పచ్చకర్పూరం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ.